శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ముందుగా ఒక చిన్న గమనిక. జూలై నెల మొదటి వారంలో నేను బెంగళూరు సిటీలో ఓన్లీ 2 days ఉంటాను. ఎందుకంటే బెంగళూరులో చాలామంది నా అపాయింట్మెంట్ కోసం పరితపిస్తున్నారు. వారు హైదరాబాద్ రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక వారి కోసం నేను వెళ్తున్నాను, అక్కడ ఉంటాను. కనుక ఎవరికైతే అపాయింట్మెంట్ కావాలనుకుంటారో వారు 9348632385 ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్, కుజకేతు యొక్క సంఘర్షణ ప్రారంభమైంది జూన్ 7 నుంచి జూలై 28 వరకు. కనుక ధన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అదృష్ట విషయాల్లో, తండ్రి విషయాల్లో, రుణ రోగ శత్రు విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ సమయాల్లో జాగ్రత్త తీసుకోవాలో అనేదంతా ఒక వీడియో కూడా అందించాను. ఆ వీడియో మీరు ఈ పాటికి చూసి ఉంటారనుకుంటాను. ఆ వీడియోలో చెప్పిన డేట్ల ప్రకారంగా కొంచెం ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్తే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 8:11 వరకు ఉన్నటువంటి సింగిల్ డే ఏదో అసహనం తండ్రి లేదా తండ్రి వైపు వారు, అంటే చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, మేనత్తలు కావచ్చు, పిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, వారు ఏదో అడిగినా మీరు సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, చెప్పాలని ఏదో చెప్పచ్చు, 1కి 2 ఎక్కువ వేసి చెప్పవచ్చు, 4 తక్కువ వేసి చెప్పచ్చు. ఇట్లా జరుగుతుంటాయి. కనుక వీలైనంతవరకు 11వ తేదీ ఫ్రమ్ ఉదయం నుంచి రాత్రి 8:11 వరకు మాత్రమే సుమా. ఆ టైంలో మాత్రం వీలైనంతవరకు ముభావంగా కాకుండా, కడుపులో ఏదన్నా ఉన్నా అది బయటికి కనపడనీయకుండా, మీ ముఖంలో అది స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడకుండా మామూలుగా ఎలా ఉంటారో అలాగే మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. అయినా ఒకవేళ ఏదన్నా ముఖ్య విషయం అడిగితే తప్పకుండా అలాగే అని సే ఆల్వేస్ ఎస్ అనేటువంటి రీతిలో మాట్లాడి తప్ప అబ్బాయి అదంతా కుదరదు, ఆస్తి విషయాల్లో నేను అడ్డు తగులుతున్నాను, నేను కోర్టుకు పోతాను అనేటువంటి విషయాలు ఉండకూడదు. కేవలం మామూలుగా సాదాసీదాగానే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రెండవ పాయింట్, 11వ తేదీ రాత్రి 8:11 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు ఉన్న ఈ టైం అంతా కూడా ఇది మహదానందంగా ఉంటారు. ఆనందం, ఏదో చేసినటువంటి కార్యక్రమాలు సక్సెస్ రేట్లోకి వచ్చాయనేటువంటి ఒక ఆనందం. దీనికి తోడు ఏమిటంటే చేసే పనుల్లో అంతకుముందు కంటే కూడా ఈసారి కొద్దిగా లబ్ధి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం వల్ల కూడా మీరు ఆనందంగా ఉంటారు. ఎక్కడ బ్రేక్స్ లేకుండా లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ప్రాఫిటబుల్ ప్లేసెస్ కావచ్చు, చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, 4 చోట్ల విఫలమైన అనుకోండి విసుగు పుడుతుంది. ఇంకా 5వసారి తప్పకుండా సక్సెస్ అవుతామని గట్టి బ్రహ్మదేవుని గ్యారెంటీ ఇచ్చినా కూడా ముందుకు పోరు. కానీ ఇక్కడ కొంత అనుకూల పరిస్థితులు రావడంతో కొంత మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. కొంత మీ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఈ 12, 13, 14, 15, 12, 11, 14 4 కూడా కొత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు మాట్లాడేటువంటి వే ఆఫ్ స్టైల్ కూడా కొద్దిగా మారినట్టు కనిపిస్తుంది. కొంతమంది అంటారు, నిన్న మొన్న ఒక రకంగా మాట్లాడి ఈరోజు ఒక రకంగా మాట్లాడి ఏమిటా బాబు, ఏమన్నా ఆస్తులు ఏమైనా కలిసి వచ్చాయా, లాటరీ టికెట్ ఏమైనా దొరికిందా అనేటువంటి మాటలు కూడా కొంతవరకు మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది మనకు కొంత 50-50గానే ఉంటుంది. 16వ తేదీ మధ్యాహ్నం 1:11 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి టైం అంతా కూడా ఇది కొంచెం విసిగి వేసారిపోయినట్టుగా అనిపిస్తుంది. బాగా డల్ అయిపోయినట్టుగా ఉంటుంది. అసహనంగా ఉంటారు. డ్రైవింగ్లో కొంత జాగ్రత్తలు కూడా తీసుకోలేకపోతుంటారు. కొంతవరకు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కనుక ఈ 16, 17 2 రోజులు కూడా కొంత విసిగి వేసారినంత మీ అంతా మీరు అనుకుంటారు. హాయిగా రెస్ట్ తీసుకుందాం ఉద్దేశంతో 18వ తారీఖు రాత్రి దగ్గర నుంచి 20వ తారీఖు రాత్రి దాకా ప్రశాంతంగా అందరితో లోపల ఎన్ని ఉన్నా కూడా పైకి మాత్రం తీతీగా మాట్లాడుతుంటారు.
కొంత సుఖజీవనం ఉంటుంది, శారీరక ప్రశాంతత ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. మంచి టైం టు టైం భోజనం కానీ, పాలు కానీ, కాఫీ కానీ, టీ కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి. కొంత డబ్బులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా 19వ తేదీ 20వ తేదీ మాత్రం కొంచెం ఖుషీగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ కొంత ఇంకా ఖుషీగా రావాలంటే 21వ తేదీ ఉదయాన్నే మన వర్ష ఋతువు రాబోతుంది. వర్ష ఋతువు ఏమిటి, అప్పుడే వస్తుందా వర్ష ఋతువు అనుకుంటారు. నిజమే, శ్రావణ మాసం భాద్రపదం రావాల్సిన వర్ష ఋతువు అప్పుడే వచ్చింది అనుకుంటారు. వాస్తవానికి ఏంటంటే భారత కాలమాన ప్రకారం, పంచాంగ గణితం ప్రకారం జూన్ నెల 21వ తేదీ ఉదయం 8:12 వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. చాలామంది తెలియక చైత్ర వైశాఖ మాసం వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు అనే ఆ ఇదిలో ఉంటారు. కానీ అధిక మాసం వచ్చినప్పుడు మరి ఒక నెల ఎక్కువ పెరుగుతుంది కదా, అప్పుడేంటి పరిస్థితి అది కూడా గమనించాలి. కనుక చింతకాయ పచ్చడిలాగా లెక్కలు వేసుకోకూడదు. నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, పంచాంగ గణితం జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పింది అది తెలుసుకోవాలి. నా పంచాంగంలో వర్ష ఋతువు రాస్తే చాలామంది తెలియక కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారు. సిద్ధాంతి గారు తప్పు పడిందండి, ప్రింట్ మిస్టేక్ పడిందండి, వర్ష ఋతువు ఇప్పుడు కాదు కదండి, శ్రావణ భాద్రపదాల్లో కదని. కాదనైనా వర్ష ఋతువు వచ్చేది 21వ తేదీ వస్తుంది. కనుక అలాంటి వర్ష ఋతువు వస్తుంది కనుక అలాంటి వర్ష ఋతువు కూడా స్వాగతం పలకడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఏంటంటే కొన్ని సమయాలు ఉన్నాయి. మీన రాశిలో జన్మించిన జాతకులకి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 12:12 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి 1 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. 2వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 15వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1 మొదలై 16వ తేదీ సోమవారం అర్ధరాత్రి 1:13 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులు 16వ తేదీ సోమవారం రాత్రి 1:13 నుంచి 17వ తేదీ మంగళవారం రాత్రి 1:01 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని జన్మశని జరుగుతుంది, కుజశనుల షష్టాష్టకాలు జరుగుతున్నాయి. అందులో కుజకేతు సంఘర్షణ ఉంది కనుక నేను ఒక మంచి పరిహారం కూడా తెలియజేశాను. అదేమిటంటే కర్పూరం స్మెల్ చేయటం. కనుక ఆ కర్పూరాన్ని జూన్ జూలై నెలల్లో, అంటే జూన్ 7 దగ్గర జూలై 28 దాకా మధ్యలో వచ్చే వారాలు ఉంటాయి కనుక ఆయా వారాల్లో స్మెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.